కర్నూలు నగరంలో ఆదివారం రాత్రి గన్ ఫైర్ కలకలం సృష్టించింది. నగరంలోని జోహారాపురం రోడ్డు వద్ద ఉన్న విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీలో 4 వారాల నుంచి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కర్నూలుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కౌశిక్ ప్రాతినిధ్యం వహించిన టీం సెమీఫైనల్లో ఓటమి చెందింది. దీంతో బాధలో అకాడమీ బయట కౌశిక్ 3 రౌండ్లు కాల్చడం జరిగిందని కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర వెల్లడించారు. ఈ ఘటనపై కౌశిక్ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. తీసుకోండి మొత్తం తీసుకోండి. మా వాళ్ళు ఉన్నారు, మేము పెడతాంలే పక్కన మీ వెహికల్ మీరు పక్కన పెడతాం. ఏం పేరండి మీ పేరు? సార్ మీరు వీడియో ఆపితే మీ పేరు ఎందుకు ఆపుతారని నేను మాట్లాడుతున్నాను. మీ పేరు చెప్పండి. మీరు పక్కన పెడితే నేను మాట్లాడుతున్నాను. పక్కనే ఉందిలేండి, ఏ ట్రాఫిక్ ఏం లేదు, పక్కనే ఉందండి. చెప్పండి మీ పేరు చెప్పండి. సారీ సార్, మీ పేరు చెప్పండి. మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఎవరు? మీ పేరు చెప్పండి అంటున్నాము. ఇష్టం వచ్చినట్టునా? మీరు తాళం తీసుకున్నారు. మీ పేరు చెప్పండి. సారీ సార్, మీ పేరు చెప్పండి. సారీ సార్. హలో సార్, మీ పేరు చెప్పండి. సారీ సార్, మీ పేరు చెప్పండి సార్. సారీ సార్, మీ పేరు చెప్పండి సార్. మీ పేరు చెప్పండి సార్. ఎవరు వేస్తున్నారు? నువ్వే దొబ్బుతున్నావు. దొబ్బుతున్నావు. కర్నూలు విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీలో లాస్ట్ 4 వీక్స్ నుంచి ఈ కేబీపీఎల్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీనిలో భాగంగా ఈరోజు సెమీఫైనల్స్, ఫైనల్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సెమీఫైనల్స్ జరిగినాయి. ఈ సెమీఫైనల్స్లో కౌశిక్ అనేటువంటి ఒక కర్నూలు పర్సన్, వాళ్ళ టీము వాళ్ళు ఓడిపోతారు. సో అగైన్ ఈరోజు ఈవినింగ్ ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఫైనల్స్ జరిగే టైంలో అరౌండ్ 7:15 ఆర్ 7:30 ఆ టైంలో ఈ కౌశిక్ అనే అతను ఒక లైసెన్స్డ్ వెపన్ ఉంది దగ్గర, .32 రివాల్వర్. ఆయనకి లైసెన్స్ ఉంది, ఆ లైసెన్స్ కూడా ఇన్ ఫోర్స్ ఉంది. నేను మార్నింగ్ సెమీస్లో ఓడిపోయామనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆ క్లబ్ బయటకు వచ్చేసి గ్రౌండ్ మీదకి ఒక 3 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఫార్చునేట్గా అది ఎవరికి ఎట్లాంటి ఇంజరీస్ కానీ అవి ఏం లేవు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ పర్టికులర్ ఈ కౌశిక్ ఎవరైతే ఉన్నారో ఆయన మా కస్టడీలో ఉన్నారు. సో మేము ఆ వెపన్ అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ కూడా రివొకేషన్కి కలెక్టర్ గారికి త్రూ ఎస్పీ గారి ద్వారా అది అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాం. ఇన్వెస్టిగేట్ చేసి ఫుల్ ప్రాపర్గా కేసు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అది అండర్ ప్రాసెస్. ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్, అది ఎక్కడో లాంగ్ బ్యాక్ ఇష్యూ చేసి ఉన్నారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆయనకి లైసెన్స్ ఇష్యూ చేస్తుంది. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇక్కడ గొడవ ఏం లేదు. ఆయన జస్ట్ సెమీస్లో ఓడిపోయారని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లోనే గ్రౌండ్ మీద కాల్చడం జరిగింది.
యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ గొడవ జరగడం కానీ వేరే వేరే స్కఫుల్ జరగడం కానీ అట్లాంటిది ఏమీ లేదు. ఆల్రెడీ బ్యాడ్మింటన్లో గొడవ చేశాడు అని అతను బయట పంపించారు అని చెప్పేసి ఆల్రెడీ అది ఎగ్జామిన్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అట్లాంటిది ఏం లేదు. అది ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేస్తాం. టీంలో మెంబర్ అసలు లేకపోతే టీం లీడ్ ఈయన మెంబర్ ఆ ఫ్రాంచైజీలో ఈయన ఒక మెంబర్, అనన్య ఫ్రాంచైజీని అందులో ఈయన ఒక మెంబర్. ఉదయం ఏ టీమ్స్ మధ్య పోటీ జరిగింది అంత డీటెయిల్స్ ఇంకా ఎగ్జామిన్ చేయాలి, తీసుకునేసి తర్వాత చేస్తాం. అతను డ్రింక్ చేసి ఏమన్నా కాల్పులు జరిపారా లేదంటే మామూలు ఉన్నప్పుడు కాల్పులు జరిపారు? అది వెరిఫై చేస్తాం ఒకసారి.